ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అంటూ ఉన్నారు సార్, మీరు ఐఏఎస్ అధికారి అయినా టీచర్ అయినా కావచ్చు, కానీ ముందుగా ఒక ఎక్స్పర్ట్ మదర్ కావాలి అని చెప్పేసి. ప్రతి ఒక్కరికి ఇంట్లో వండే ఆహారం గురించి, వంట చేయడం గురించి కూడా అవగాహన ఉండాలి. పెళ్లి తర్వాత కూడా మహిళలు చదువును, ఉద్యోగాన్ని కొనసాగిస్తూ కుటుంబానికి, సమాజానికి సేవ చేయాలి అని చెప్పి ఆనందీబెన్ పటేల్ మహిళలకు సూచిస్తూ ఉన్నారు సార్. ముందుగా ఏం చెప్తూ ఉన్నారంటే ఎక్స్పర్ట్ మదర్ కావాలి మీరు అంటూ ఉన్నారు. మరి ముందుగా ఎక్స్పర్ట్ ఫాదర్ ఎందుకు కావాలి? అంటే ఎక్స్పర్ట్ లేని ఫాదర్ అయితే సరిపోతుందా? ఇప్పుడు పేరెంటింగ్ అనేది డెఫినెట్గా జీవితంలో ఇంపార్టెంట్ పాయింట్, దాంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదు. సో మీకు ఫాదర్ మదర్ ఇద్దరు కూడా బాధ్యత తీసుకోవాలి. ఆధునిక సమాజాలు మారిపోతున్నాయి. ఇంకా వీరు ఛాందసవాద భావజాలంతో 100 ఏళ్ల కింద 200 ఏళ్ల కింద ప్రపంచంలో ఒక రాష్ట్ర గవర్నరు, గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా? ఇంత ప్రపంచం మారిపోతుంది. సైన్యంలో మహిళలు వస్తున్నారు, ఎయిర్ ఫోర్స్లో వస్తున్నారు, మీకు గగనతలంలోకి వెళ్ళి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సునీతా విలియమ్స్ లాంటి మహిళలు ఉంటున్నారు, ప్రధానమంత్రులుగా ఉంటున్నారు, ముఖ్యమంత్రులుగా ఉంటున్నారు, మంత్రులుగా ఉంటున్నారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫస్ట్ ఎక్స్పర్ట్ మదర్ గురించి ఆలోచించాలి. ఆమె ఆర్థిక మంత్రి ఎక్స్పర్ట్ కావాలా? దీనికి దాంట్లో రెండింటి మీద ఘర్షణ ఏంటి? ఎక్స్పర్ట్ మదర్ కావాలి, ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్ కావాలి. అది చెప్పండి. ఎక్స్పర్ట్ ఫాదర్ కావాలి, ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్ కావాలి. ఇప్పుడు ఆమె మంత్రులకు చెప్పేది అదేనా? పని ఉమెన్ మినిస్టర్స్ అందరినీ కూర్చొని అమ్మ మీరు మొదలు మీ మినిస్ట్రీరియల్ ఎక్స్పర్టీస్ కాదు, మొదలు మీరు ఎక్స్పర్ట్ మదర్ కండి, ఆర్థిక మంత్రి తర్వాత చూసుకోవచ్చు, ఏమున్నది కుంభలే మురుగుతాయా అని చెప్పండి. అదే చెప్పండి మీరు. సో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా పిలిచి అమ్మ సీఎం ఎందుకమ్మా, నువ్వు మొదలు ఎక్స్పర్ట్ మదర్గా, సీఎం తర్వాత చూసుకోవచ్చు, సీఎం ముఖ్యమా, సీఎం మగవాళ్ళు చూసుకుంటారు, నీకెందుకు? ఫైనాన్స్ మినిస్టర్ మగవాళ్ళు చేసుకుంటారు, సీఎం మగవాళ్ళు చేసుకుంటారు, మంత్రులు మగవాళ్ళు చేసుకుంటారు. మీరు ఏమైనా మీరు ఎక్స్పర్ట్ మదర్ పైన కేంద్రీకరించండి అని చెప్తారా? ఒక యూనివర్సిటీ కాన్వకేషన్లో ఏం చెప్తున్నారు అంటే మహిళలు ఎక్కువ మంది చదువుకోవడం భరించలేకపోతున్నారా? ఇలా ఎందుకంటే మహిళలు హయ్యర్ ఎడ్యుకేషన్లో పెరుగుతున్నారు, అది చూసి భరించలేక మీకు ఉద్యోగాలు అవసరం లేక చెప్తారా? అదృష్టవశాత్తు లాస్ట్లా మహిళలు పెళ్ళయ్యాక కూడా చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలని చెప్పారు, అంతవరకు సంతోషం. కానీ ఫస్ట్ ఎక్స్పర్ట్ మదర్, కంపల్సరీ ఎక్స్పర్ట్ మదర్ కావాలి. కానీ ఎక్స్పర్ట్ ఫాదర్ ఎందుకు కాకూడదు? మగవాళ్ళకి ఎందుకు చెప్పడం లేదు ఆమె? అంటే ఎక్స్పర్ట్ ఫాదర్ అవసరం లేదా? తండ్రుల బాధ్యతారహితంగా ఉండాలా? తల్లులు మాత్రమే బాధ్యతతో ఉండాలా? తండ్రుల పాత్ర లేదా పేరెంటింగ్లో? పేరెంటింగ్లో తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత ఉండాలి కదా. మనమే ప్రపంచం నుంచి నేర్చుకోవాలంటారు, విశ్వగురువు కావాలంటారు. దేశంలో 50% జనాభా కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కావాలి, వంట వండడం మాత్రమే నేర్చుకోవాలని చెప్పే భావజాలంతో వికసిత భారత్ సాధిస్తామా? ఇలా మీరు అమెరికాకి వెళ్ళండి, మన తెలుగు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళండి, మా భార్య వంట చేస్తుంటే భర్త మీకు మీకు యుటెన్సిల్స్ క్లీన్ చేసేటువంటి మిషన్లో తిన్న పాత్రలు వేస్తుంటాడు, వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తుంటారు, ఒక పని చేస్తుంటే ఇంకో పని చేస్తుంటారు. లేకుంటే స్కూల్కు రెడీ చేస్తుంటే భార్య భర్త అమ్మ కొడుకునో బిడ్డనో తయారు చేస్తుంటారు. ఇదేయా మన సమాజం, మారుతున్న సమాజం. ఇంకా మీరు పాతకాలంలో ఉండాలి కదా అంటే ఎట్లా? సో ఎందుకు అది కూడా ప్రమాదకరం ఏంటంటే ఇవాళ డేటా ఏం చెప్తోంది? ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అని ఇటీవల వచ్చింది. ఇవాళ ద హిందూలో మంచి ఎడిటర్ చదవండి. మీకు లాస్ట్ 10 years 2014 నుంచి 2023-24 మధ్య కాలంలో, అంటే సరిగ్గా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న పీరియడ్, ఈ 10 ఏళ్లలో ఉమెన్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ పెరిగింది. సో ఉమెన్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అంతకు ముందు కూడా పెరుగుతూ వస్తుంది. ఈ 10 ఏళ్లలోనే పెరిగిందని కాదు, అంతకు ముందు కూడా పెరుగుతూ వస్తుంది, ఇప్పుడు కూడా పెరిగింది. మీకు 1.57 crore ఉమెన్ వెర్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ 2014. ఇవాళ 42% పెరిగి 2.24 2,24,00,000 అమ్మాయిలు ఇవాళ కాలేజీల్లో, యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. ఇది 42% పెరిగింది 10 ఏళ్లలో. మీకు మెన్ ఎన్రోల్మెంట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ 1.85 crore 1,85,00,000 ఉండే 2014లో, ఇప్పుడు ఇది కాస్త 2.26 crore 2,26,00,000 అయ్యారు. టోటల్గా దేశంలో 4.5 కోట్ల మంది అమ్మాయిలు అబ్బాయిలు
కాలేజీల్లో విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటుంటే ఇందులో నియర్లీ 50% ఉమెన్ ఉన్నారు. ఇవాళ ప్రతి 100 మంది అబ్బాయిలు కాలేజీలో యూనివర్సిటీలో చేరితే 108 అమ్మాయిలు చేరుతున్నారు. మోర్ గర్ల్స్ ఆర్ జాయినింగ్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలి వీళ్ళను అంటే, మీరు కాలేజ్ చదువుకొని మళ్ళీ వంటింట్లో మంచిగా వంట చేయడం నేర్చుకోండి, వంటింటికే పరిమితం కండి, ఎక్స్పర్ట్ మదర్ కండి, జాబ్ సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఇదా మీరు చెప్పేది? కాలేజీలో యూనివర్సిటీలో తమ జీవితాలను మార్చుకుందాం, ఈ దేశ ఎకానమీకి $5 trillion ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తామని ఆశతో కాలేజీలో యూనివర్సిటీలో వెళ్ళే అమ్మాయిలకు ఒక రాష్ట్ర గవర్నర్, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చెబుతున్న సందేశం ఏంటంటే, అమ్మా మీరు ఎక్స్పర్ట్ మదర్ కానీ ఫస్ట్ వంట వండడానికి బాగా నేర్చుకోండి, మీరు కరెక్ట్గా పోపు చేయడం నేర్చుకోండి, మీరు కరెక్ట్గా కర్రీ చేయడం నేర్చుకోండి, మీరు కరెక్ట్గా మీ భర్తను రచ్చే వరకు అన్ని రకాల అవసరాలు తీర్చి భర్త కాలు మీద కాలేసుకుని కూర్చుంటే ప్రేమగా వెళ్ళి కాఫీ ఇవ్వడం నేర్చుకోండి అని చెప్తున్నారు ఎక్స్పర్ట్ మదర్. అది ఆశ్చర్యంగా ఉంటుంది. చెప్పాల్సింది అమ్మ పేరెంటింగ్ కూడా ముఖ్యం, మీ కుటుంబ బాధ్యతలు వదలకండి. నేను ఎంత మంచి ప్రొఫెషనల్ అవుతారో మంచి మదర్ కూడా కావాలి, ఎంత మంచి ప్రొఫెషనల్ అవుతారో మంచి ఫాదర్ కూడా కావాలి. ఎందుకంటే భవిష్యత్ తరాలను తయారు చేయాలని చెప్తే నాకు అభ్యంతరం లేదు. ఎస్, యూ హ్యావ్ టు బి ఎక్స్పర్ట్ మదర్, బట్ యూ హ్యావ్ టు బి ఎక్స్పర్ట్ ఫాదర్ ఆల్సో. అది లేకుండా మీరు వంట చేయడం నేర్చుకోండి, ఎక్స్పర్ట్ మదర్ ముందుగానే ఫస్ట్ ఎక్స్పర్ట్ మదర్. అక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వేర్ ఇస్ ద కాంట్రడిక్షన్? ఎక్స్పర్ట్ మదర్ అవుతూ ఎక్స్పర్ట్ ప్రొఫెషనల్ కాకూడదని ఉందా? దానికి ఏమైనా తేడా ఉందా? మీరు ఒకవైపు మహిళలకు మేము 50% వంతు రిజర్వేషన్ ఇస్తాం, మహిళా రిజర్వేషన్లకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాం అంటే ఏం చేయాలి? మహిళలు వట్టిగా పార్లమెంట్కి వచ్చి కూర్చొని మగ పార్లమెంటేరియన్లకు సహకార పాత్ర పోషించాలా? యూ డోంట్ వాంట్ ఇండిపెండెంట్ ఉమెన్ లీడర్షిప్. క్లియర్గా కనబడుతుంది కదా. మీకు స్వతంత్రమైన మహిళా నాయకత్వం ఇష్టం లేదు. వాళ్ళు ఎక్స్పర్ట్ వైఫ్గా, మంచి భార్యగా, మంచి తల్లిగా ఇలాగే బతకాలని మీరు కోరుకుంటున్నారు తప్ప మంచి నాయకురాలు కావాలన్నది మీకు ఆసక్తి లేదని క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకంటే వాళ్ళు చేయాల్సింది ఏంటి? నేను ఇంతకుముందు చెప్పాను మీకు, హైయర్ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ 42% పెరిగింది ఉమెన్లో. తెలుసా మీకు రవిశంకర్? ఆశ్చర్యం వేస్తుంది. అబ్బాయిల్లో 22%, అబ్బాయిల్లో 22.16% పెరిగితే ఈ 10 yearsలో కాలేజీలో యూనివర్సిటీలో చేరే అమ్మాయిల సంఖ్య 42% పెరిగింది. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఇది గర్వంగా చెప్పుకోవాలి బీజేపీ వారు. ఎస్, మా హయాంలో చూడండి, మీకు పురుషుల కన్నా అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ చదువుకుంటున్నారు. ఇది మా నరేంద్ర మోడీ ఒక విధానాలను చెప్పుకోవాల్సింది పోయి మీరు అనవసరంగా చదువుకుంటున్నారు. కాలేజీ యూనివర్సిటీ చదువుకున్న తర్వాత మీరు ఉద్యోగాలు చేయకండి, ఫస్ట్ వంటింట్లోకి వెళ్ళండి అని చెప్తే వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్? నాకు అర్థం కాదు. సో మీకు ఈ డేటా ఇంకోటి ఏం చెప్తుందంటే, మీకు ఈ ఉమెన్లో కూడా మార్జినలైజ్ కమ్యూనిటీస్ నుంచి వస్తున్నారు. అది మనం సంతోషించాలి. 44% ఓవరాల్ ఉమెన్ ఎన్రోల్మెంట్ పెరిగింది 10 ఏళ్ళు, 2014 నుంచి 2024 మధ్య. మీకు ఎస్సీ ఉమెన్లో 51.4% పెరిగింది, మోర్ దెన్ 51% పెరిగింది. మీకు ఎస్టీ ఉమెన్లో 75.7%, నియర్లీ 76% పెరిగింది. ఇది మనం సంతోషించాలి కదా, దీన్ని కదా చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. మరి నిజంగా ఉమెన్ చదువుకుంటున్నారు కరెక్ట్. ఈ నెంబర్స్ చూస్తే మనకు ఏమనిపిస్తుంది? అబ్బా బ్రహ్మాండంగా ఉమెన్ హైయర్ ఎడ్యుకేషన్లో ఎంటర్ అవుతున్నారు, ఇక తిరిగే లేదు అనుకుంటున్నారు. కానీ ఆచరణలో వీటిని బ్రేక్ డౌన్ చేద్దాం. మీకు స్టెమ్ కోర్సెస్ అంటారు. ఇవాళ ఏ సబ్జెక్టులు చదివితేనైతే ఉద్యోగాలు వస్తున్నాయో, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఇవే కదా మనకు ఉద్యోగాలు వచ్చేవి. సో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులు, స్టెమ్ కోర్సుల్లో 44% మాత్రమే ఉమెన్ ఉన్నారు ఇవాళకి. మోర్ దెన్ 54%, నియర్లీ 55% ఉమెన్ ఉన్నారు. సో మీకు 44% ఉమెన్ ఉన్నారు, లిటిల్ 44%. అందులో కూడా మీరు గమనిస్తే మీకు సైన్సెస్లోనే ఎక్కువ ఉన్నారు. సైన్సెస్లో అంటే సైన్సెస్లో మీకు 54-55% సైన్సెస్లో ఉన్నారు. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కేవలం 31% ఉన్నారు. అంటే ఓవరాల్గా హైయర్ ఎడ్యుకేషన్లో నియర్లీ 50% ఉమెన్ ఉన్నారు. కానీ స్టెమ్ కోర్సెస్లో 44% ఉన్నారు.
ఇంజనీరింగ్లో 31% ఉన్నారు. అంటే ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగాల్లో ఉమెన్ చాలా తక్కువగా ఉన్నారు. ఇది మారంది లాభం లేదు కదా. మీకు ఉమెన్ చదువుకుంటారు కానీ ఉద్యోగాలు సరైన ఉద్యోగాలు రావు. ఇవాళ మీకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే డేటా ప్రకారము పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఇస్ డన్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం 24,200 ఇది ఎవరేజ్ మంత్లీ సాలరీ మన దేశంలో. మెన్కు 24,200 ఎవరేజ్ మంత్లీ సాలరీ. అయితే నీకు ఉమెన్కు కేవలం 18,300 మాత్రమే. ఎక్కువ మంది ఉమెన్ నియర్లీ 64% సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్. అంటే అందులో అగ్రికల్చర్ లేబర్ ఉంటారు, అందులో హౌస్ హోల్డ్ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు 64%. అంటే రెగ్యులర్ జాబ్స్లో లేరు, సాలరీడ్ జాబ్స్లో లేరు, రెగ్యులర్ వేజ్ ఎర్నర్స్లో ఉమెన్ లేరు, హై స్కిల్ అండ్ హై లెవెల్ జాబ్స్లో లేరు. సో ఇది మార్చాల్సినటువంటి అవసరం ఉన్న సమయంలో మీరు ఏం చెప్తున్నారు? ఉన్న ఉద్యోగాలు అవసరం లేదు మీకు. మీరు ఫస్ట్ ఎక్స్పర్ట్ మదర్ మీద వంటింటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత చూసుకుందాం, తర్వాత కూడా ఉద్యోగాలు చేయండి, చదువుకోండి, కానీ ఇది ముఖ్యం అని చెప్తున్నారు. ఫాదర్కి మాత్రం ఇది ముఖ్యం కాదు. అంటే ఫాదర్ అవసరం లేదు, పురుషుడు ఏ బాధ్యత అవసరం లేదు, బిడ్డల పెంపకం బాధ్యత లేదా? ఇలా కొడుకును కూతుర్ను నీ కూతుర్లను కొడుకుల్ని హై లెవెల్కు డెవలప్ చేయాలంటే నీకు అవసరం లేదా? నీకు ఒక అమ్మాయి పుడితే ఈ దేశ ప్రధాని చేయాలి నా అమ్మాయిని లేదా అని ఒక రాజకీయ నాయకుడు కోరుకోకూడదా? కూతురు పడితే నా కూతుర్ను ఏకంగా ఒక టాప్ ప్రొఫెషనల్ చేయాలి. అవి ఏముంటుంది, ఐఏఎస్ కావడం కన్నా ముందు ఎక్స్పర్ట్ మదర్ కావాలంట. అసలు రెండింటి మధ్య పోటీ ఏంటి? నాకు ఐఏఎస్ అయితే మదర్ కాకూడదా? అంటే మదర్ అయితే ఐఏఎస్కి ఎలిజిబుల్ కాదా? నిజంగా ఒక మదర్ అయితేనే కదా ప్రజల కష్టాలు అర్థమయ్యేది, నిజంగా మదర్ అయితేనే కదా సమస్యలు అర్థమయ్యేది, సమస్యలు స్పందించగలిగేది. అమ్మ స్పందించినట్టుగా సమస్యలకి ఇంకెవరైనా స్పందిస్తారా ఈ భూమి మీద? అలాంటి అమ్మ పాత్రలో ఉన్నవారు ఐఏఎస్ అధికారిగా ఉంటే ఇంకా సమాజానికి మంచిది కదా. అది చెప్పాల్సింది పోయి మీరు ఐఏఎస్ అవసరం తర్వాత మొదలు అమ్మగాండి అని గవర్నర్ చెప్పితే వీళ్ళు వచ్చి కాన్వకేషన్ అడ్రస్ ఇస్తే, అంటే మత ఛాందస భావాలు ఇంత భయంకరంగా రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. దానికి ఇది ఉదాహరణ. నాయకత్వ పొజిషన్లో ఉన్నవారు ఇప్పటికీ అంగీకరించలేకపోతున్నారు సమాజ ప్రగతిని. అంటే వికసిత భారత్ ప్రయాణాన్ని భరించలేకపోతున్నారు. ఈ వికసిత భారత్లో మహిళలు రావడం ఏంటి అని. ఎందుకంటే మతం ఎప్పుడూ కూడా మత ఛాందస్వాదం, మతమని కాదు, మత ఛాందస్వాదం. ఇదే మతంలో మీకు లక్ష్మీదేవి, సరస్వతీదేవిని, పార్వతీదేవిని కొలిచాం, మనం ఆదిశక్తిని కొలిచాం. కానీ మత ఛాందసవాదం, మతం పేరిట వచ్చే ఛాందసవాదం ఏం చేస్తా అంటే ఉమెన్ రాకూడదు, నా స్త్రీ స్వాతంత్రం అర్హతే అని చెప్పారు కదా. అది మనుశాస్త్రానికి, మనుధర్మానికి ఇప్పటికీ మేము కట్టుబడి ఉన్నామని భావించేవారు చెప్పేటువంటి ఒక దారుణమైన నీతిని. మీరు ఐఏఎస్ ఆఫీసర్ కావడం తర్వాత సంగతి, మొదలు ఎక్స్పర్ట్ మదర్ కండి. మీరు ఎక్స్పర్ట్ మదర్ కండి, ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ కండి. మీరు ఎక్స్పర్ట్ మదర్ కండి, మంచి ఐటీ ప్రొఫెషనల్ కండి. ఒక ఎక్స్పర్ట్ మదర్ కండి, మీరు ఒక సిఇఓ కండి అని ఇది చెప్పాలి. అలాగే మీరు ఎక్స్పర్ట్ ఫాదర్ కండి, ఒక మంచి ఐఏఎస్ అధికారి కండి. ఎక్స్పర్ట్ ఫాదర్ కండి, ఒక మంచి సిఇఓ కండి అని చెప్పాలి. అది వదిలేసి రెండింటి మధ్య ఏదో ఘర్షణ ఉన్నట్టు, పోటీ ఉన్నట్టు చెప్పడం ఏంటి? ఇంకా ఇప్పటికీ కూడా ఆ మనోతత్వ, మనధర్మశాస్త్ర ఆలోచన విధానం కాదా? నా స్త్రీ స్వాతంత్రం అర్హతే అని చెప్పింది ఇప్పటికీ మీకు గుర్తుందా? ఇంకా ఆధునిక, అది కూడా ఒక ఉమెన్ గవర్నర్, ఒక ఉమెన్ చీఫ్ మినిస్టర్గా పనిచేసిన వారు ఈ రకమైన సందేశాలు పిల్లలకి ఇవ్వడం అంటే ఒక యూనివర్సిటీలకు వచ్చి ఏం చెప్పాలి? మీకు అలహాబాద్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాన్ని ఇస్తూ 1949లో ఇవాళ కూడా ఆనందీబెన్ పటేల్ యూపీ గవర్నర్ కాన్వకేషన్ అడ్రస్, ఈ కాన్వకేషన్ అడ్రస్ను 77 ఇయర్స్ క్రితం, 77 ఏళ్ల క్రితం మీరు తీవ్రంగా వ్యతిరేకించే నెహ్రూ ఇచ్చిన కాన్వకేషన్ అడ్రస్తో పోలుస్తారు. 77 ఇయర్స్ తర్వాత యూపీ గవర్నర్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఇచ్చిన కాన్వకేషన్ అడ్రస్ ఏంటి? అమ్మాయిలారా మీరు ఉద్యోగాలు ఆలోచించకండి, మొదలు వంటింటి సంగతి చూసుకోండి, తర్వాతే మీరు ఐఏఎస్ గురించి ఆలోచించండి అని ఇప్పటి గవర్నర్ కాన్వకేషన్ అడ్రస్ ఇస్తే 77 ఇయర్స్ క్రితం ఆధునిక భారతదేశ నిర్మాత జవహర్లాల్ నెహ్రూ ఏమన్నాడో తెలుసా? యూనివర్సిటీ స్టాండ్ ఫర్ హ్యూమనిజం, టాలరెన్స్, అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్ అండ్ అన్వర్డ్ మార్చ్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్ అన్నాడు.
యూనివర్సిటీ స్టాండ్ ఫర్ హ్యూమనిజం, మానవత్వానికి, టాలరెన్స్, సహనానికి, అడ్వెంచర్ ఆఫ్ ఐడియాస్, ఆలోచనల వ్యవహారాలకి విశ్వవిద్యాలయాలు నిలయాలుగా ఉండాలి, పురోగమిస్తున్న నాగరికతకు సంకేతాలుగా ఉండాలి అని చెప్పారు. ఇదయ్యా జవహర్లాల్ నెహ్రూ 77 ఏళ్ల కింద చెప్పింది. మీరు నిజంగానే 77 ఏళ్ల కింద పవర్లో ఉంటే భారతదేశంలో అసలు సైన్స్ ఉండకపో, టెక్నాలజీ ఉండకపో, ఈ ఆధునిక గ్రోతే ఉండకపో. ఎందుకంటే ఆ మహనీయుడు అంత 1949లో ఊహించి ఐఐటీలు పెట్టాడు, ఐఎంలు పెట్టాడు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెట్టాడు. ఇవాళకి వాటిని ఈ దగ్గరలో ఉండే స్టాండర్డ్స్ తో కూడా ఇన్స్టిట్యూషన్ లేవు. సో దట్ ఈస్ ది విజన్ 77 years ago, నెహ్రూపియన్ విజన్. ఇప్పుడు ఆనందమే విజన్ ఏంటి? మీరు వంటలు చేసుకోవడం నేర్చుకోండి బాగా. ఒక గవర్నర్ వచ్చి వంట నేర్పాలా అండి? నాకు అర్థం కాదు. యూనివర్సిటీకి వచ్చి మీరు వంటలు బాగా నేర్చుకోండి, కిచెన్లో మీరు చాలా సమర్థవంతంగా ఉండండి. ఇదన్నీ కాన్వకేషన్ అడ్రస్లో చెప్పాల్సింది. ద కమాండింగ్ హైట్స్ ఆఫ్ ఇంటెలిజెన్షియా అని చెప్పి సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ సంస్కృతి పైన, హిందూ ధర్మం పైన, హిందూ తాత్విక చింతన పైన, భారతీయ తాత్విక చింతన పైన, భగవద్గీత పైన అద్భుతమైన పుస్తకాలు రాసిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ హెడ్ చేస్తే ఏమన్నాడు? యూనివర్సిటీస్ ఆర్ కమాండింగ్ హైట్స్ ఆఫ్ ఇంటెలిజెన్షియా అన్నాడు. ఇవి మేధో శిఖరాలు విశ్వవిద్యాలయాలు అన్నాడు. ఇదయ్యా మీకు చెప్పాల్సింది, ప్రజలకు చెప్పాల్సింది, అమ్మాయిలకు చెప్పాల్సింది. అమ్మా చదువుకోండి, బాగా చదువుకోండి, ఉన్నతమైన పదవుల్లోకి రండి. ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థకు మీ సహకారాన్ని ఇవ్వండి. అదే సమయంలో తల్లిదండ్రులుగా మీ బాధ్యతను కూడా నిర్వర్తించండి అని చెప్పండి. కల్చర్ వాల్యూస్ గురించి చెప్పచ్చు, కానీ వంటింటికే మహిళల్ని పరిమితం చేసే ఈ కల్చర్ ఏంటి? మీ కూతురు లేదు కదా, నా కూతురు ఉంది, నేనే ఒప్పుకోను. నా మనవరాలు ఉంది, నేను ఒప్పుకోను. వాళ్ళు ఈ దేశంలో ఒక అద్భుతమైన ప్రొఫెషనల్స్గా ఎదగాలని, అద్భుతమైన పదవిలో హోదాలో ఉండాలని కోరుకుంటాను. కిచెన్లో కూరగాయలు కట్ చేసుకుంటూ ఉండాలని మాత్రమే కోరుకోను. కూరగాయలంటూ కట్ చేయాలనుకుంటే కట్ చేస్తారు. మా కొడుకు చేయాలి, కోడలు చేయాలి, బిడ్డ చేయాలి, అల్లుడు చేయాలి, తప్పే ఉంది. నేను కూడా చేస్తాను కూరగాయలు కావచ్చు, టైం ఉన్నప్పుడు అవకాశం వస్తే. సో అది వదిలేసి ఇదేమి ఇలాంటి సందేశాలు ఇచ్చే గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఉన్నారు. 77 ఏళ్ల నెహ్రూ చెప్పిన ఆలోచన సరళి, ఇప్పటి ఆలోచన సరళి.